దశాబ్దాలుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న తాండూరుకు చెందిన బుర్రకథ లక్ష్మి వంటి నిరుపేదకు అన్యాయం జరిగింది. తాండూరు మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో నిబంధనలకు గాలి కొదిలేసి అనర్హులకు ఇల్లు కట్టిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెల జూన్ 27న తాండూరు మున్సిపాలిటీలో 581 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీనికోసం 8,333 దరఖాస్తులు రాగా క్షేత్రస్థాయిలో సరైన విచారణ చేయకుండానే ఇళ్ల పంపిణీ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. 2 ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్న బుర్రకథ లక్ష్మి వంటి ఎంతో మంది పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తుది జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాల పర్వం ఈ కేటాయింపు ప్రక్రియలో చోటు చేసుకున్న లోపాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు పెద్దపీట, సొంత ఇల్లు ఆస్తులున్న వారితో పాటు ఒకే కుటుంబానికి చెందిన పలువురికి ఇల్లు మంజూరయ్యాయి. నిబంధనల ఉల్లంఘన, స్థానికంగా ఉండేవారికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధనలను పక్కన పెట్టి అమెరికాలో స్థిరపడిన వారికి, హైదరాబాద్లో నివాసం ఉండేవారికి ఇల్లు కేటాయించడం గమనార్హం. తూతూ మంత్రంగా విచారణ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నామమాత్రంగానే విచారణ పూర్తి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలపై తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పేదల నోట్లో మట్టి కొడితే సహించేది లేదు, అర్హులైన పేదలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే బొయ్యాని మనోహర్ రెడ్డి గారు బాధ్యతతో వ్యవహరించి తక్షణమే ఈ అక్రమాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన నిరుపేదలకు, అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కె చంద్రయ్య, కేఎన్పీఎస్ నాయకులు గుమ్మడి రత్నం, టీఎస్ఎంహెచ్పిఎస్ తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ సాదిక్, దివిటిరాజు తదితరులు పాల్గొన్నారు. ఏమంటే ఆయనకేం లేదు కాబట్టి మీరు అందరు దయచేసి ఆయనకు గుర్తించుకొని ఆయనకు ఒక స్థలం అనేది ఇస్తే, ఆయనకు ఒక బిడ్డ ఉంది, మీరందరూ కలిసి వాళ్ళకి కలిగజేస్తే మాదొక కోరిక. గల్లెలకు మొత్తం లేని వారికి ఇవ్వండి, ఉన్న వారికి ఇవ్వకండి, అంతే. ఈరోజు మేము తాండూరు మున్సిపల్ 14 వార్డులో ఉన్నాము. ఇక్కడ యొక్క కుటుంబము బుడగజ్జంగ కుటుంబము 50 సంవత్సరాల ఇక్కడ నివసిస్తున్నది. వీళ్ళ తండ్రి, వీళ్ళ తాత అందరు ఇక్కడ ఉండి ఇక్కడే చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు ఏ నాతుడు కూడా, ఏ కౌన్సిలర్ కూడా, ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే తాండూరు ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మీరే ఈరోజు డబుల్ బెడ్రూము రాండమ్ సిస్టమ్ తీశారో దాంట్లో చాలా అక్రమాలు జరిగినాయి. దాంట్లో అమెరికాలో ఉన్న వాళ్ళను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళను, 4 ఇళ్ళు ఉన్న వాళ్ళను వచ్చినాయి తప్ప పేదవాళ్ళు ఇక్కడ రాలేదు. కనుక తమరు మీ యొక్క చేతిలోకి అధికారం ఉన్నది, యొక్క మున్సిపల్ చైర్పర్సన్ కూడా మీ చైర్పర్సనే. మీరు తక్షణం స్పందించి ఈ బుడగజంగం యొక్క కుటుంబాన్ని వెంటనే మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇట్లాగే చాలామంది పేదలు ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నారు. కనుక మీరు గుర్తించి ఇవ్వకపోతే ఈరోజు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితితో పాటు ప్రజా సంఘాలు కలిసి ధర్నా చేస్తాయి. ఒక విషయం అడిగేది ఏంటంటే, మేము ధర్నా ప్రకటించిన తర్వాత మీ యొక్క అధికారిని ఉపయోగించి మీరు ఒక 30 సెక్షన్ పెట్టి ఇక్కడ నిర్బంధించే ఒక ధర్నా చేయకుండా చేసిండ్రు. ఈరోజు మీరు తాండూరు పట్టణంలో ఇంద్రానగర్లో గుండుపీర్ల దగ్గర ఒక ఎమ్మెల్యే గారు ఒక 1000 మందితో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అది 30 సెక్షన్ కిందకి రాదా? 30 సెక్షన్ కింద వస్తుంది అంటే ఎమ్మెల్యేకి ఒక అధికార పార్టీకి ఒక ఇది న్యాయము, మా యొక్క న్యాయమా? మేము ప్రజల పక్షాన, ఇక పేదల పక్షాన కొట్లాడుతున్నాము. ఆ పేద కొరకే మేము ఈరోజు ధర్నా శాంతి చేస్తుంటే మీరు ఆపే ప్రయత్నం చేసిర్రు. ఆపేందుకు కూడా ముందు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తప్పకుండా మేము ధర్నాను ప్రకటిస్తాము. పేదలను తీసుకొని మేము మున్సిపల్ ముందర ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాండూరు మున్సిపాల్లో 14 వార్డుకు ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే కుటుంబం ఉన్నదో ఇక్కడ నుంచి కనీసం 50 సంవత్సరాల కుటుంబం ఒక గుడిసె వేసుకొని ఇక్కడ కాలం గడుపుతున్నది. ఈరోజు ఏదైతే డబుల్ బెడ్రూమ్ యొక్క అక్రమాల్లో అమెరికాలో కానీ హైదరాబాద్లో ఉండలో కానీ ఈరోజు దాంట్లో పేర్లు రావడం జరుగుతున్నది. కానీ నేను కొంచెం కట్ చేస్తాను. ఈరోజు తాండూరు పట్టణంలోని మున్సిపల్ ఏదైతే 14వ వార్డులో బుడగజంగం వెంకటేష్కు సంబంధించింది. గత 40-45 సంవత్సరాల నుంచి ఆయనకు ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు, నిరుపేద అయినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఇప్పటి వరకు ఆయనకు ఏ ప్రభుత్వాలు గిట ఇల్లు మంజూరు చేయలేదు, ఇంటి స్థలం మంజూరు చేయలేదు. కాబట్టి ఏదైతే డబల్ బెడ్రూమ్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, పేదోళ్ళ పాలన, ఈరోజు సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్తున్నారు. మళ్ళీ మా ప్రజా సంఘాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
మళ్ళీ సొంతింటి కళ బుడగజంగం వెంకటేష్కు ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధితోని వ్యవహరించి ఖచ్చితంగా వాళ్ళ పేరు ఏదైతే డబుల్ బెడ్రూమ్లో ఫస్ట్ నంబర్ 1గా ఉండాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ గల్లీలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ తాండూరు పట్టణంలో ర్యామ్డమ్ సిస్టమ్ తీసినప్పుడు అనేక మంది బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఉద్యోగస్తులకు 3-4 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఈరోజు పేర్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు సర్వే జరుగుతుంది అన్నారు. మళ్ళీ సర్వే కౌన్సిలర్ ఇళ్లలో జరుగుతుందా లేకపోతే ప్రజల దగ్గరికి వచ్చి జరుగుతుందా మళ్ళీ ప్రజల సమక్షంలో జరుగుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మున్సిపల్ అధికారులు గిట ఈరోజు కాంగ్రెస్ కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళు ప్రతిపక్ష కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళు లేకపోతే ఈరోజు నయననో భయనో ఇచ్చినటువంటి పేర్లు పెట్టాలని అనుకుంటున్నారా? మళ్ళీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే అరులని గుర్తించాలి. అనేక మంది కిరాయిలతోని ఇల్లు లేనటువంటి వాళ్ళు అనేకం ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తీసినటువంటి ర్యామ్డమ్ సిస్టంలో 80% అన్ని గిట ఉన్నత వాళ్ళకు అంటే ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళకే ఏదైతే బిల్డింగ్లు ఉన్నటువంటి వాళ్ళకే ఈరోజు కౌన్సిలర్ల భార్యలకు ఈరోజు లీడర్ల భార్యలకు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు అనేక మందికి ఈరోజు ఆ లిస్టులలో పేర్లు వచ్చినాయి. మళ్ళీ నిజమైనటువంటి వాళ్ళకి రావాలంటే వెంకటేష్ వాళ్ళకి రావాలి. నిజమైనటువంటి వాళ్ళకి రావాలంటే కిరాయిలు ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఈరోజు అద్దెకుంటున్నటువంటి వాళ్ళకు మళ్ళీ కాయ కష్టం చేసుకొని ఈరోజు రెంట్లు కట్టలేనటువంటి పరిస్థితి తాండూరులో ఉన్నారు. మళ్ళీ అసొంటి వాళ్ళని నిజమైనటువంటి వాళ్ళ లబ్ధిదారులను గుర్తించి మళ్ళీ నిజమైనటువంటి వాళ్ళకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ మాన్కి నగర్తో పాటు 36 వార్డులలో ఉన్నటువంటి ఏదైతే అర్హులైనటువంటి వాళ్ళు ఇల్లు రానటువంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ రానటువంటి వాళ్ళందరికీ ఈ లిస్టులో పేరు రానటువంటి వాళ్లకు మళ్ళీ నిజమైనటువంటి అర్హులను గుర్తించి ఏదైతే వాళ్ళకి ఇండ్లు ఇవ్వడంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం లోపం చేస్తుంది. మళ్ళీ ఈరోజు కౌన్సిలర్ల రికమెండేషన్తోనో లీడర్ల రికమెండేషన్తోనో మళ్ళీ నిజమైనటువంటి లబ్ధిదారుల దగ్గరికి మళ్ళీ అధికారులు వచ్చి సర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఎలాంటి సర్వే ఇప్పటి వరకు మళ్ళీ అంగే వెంకటేష్ దగ్గర వచ్చి ఏ అధికారి చేయలేడు, మళ్ళీ ఎందుకు గుర్తించలేడు? మళ్ళీ వీళ్ళు చేస్తున్న సర్వేలు ఏమిటిది? ఇవి అన్ని బోగస్ సర్వేలు, దొంగ సర్వేలు. ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేయాలి ప్రజల కోసం అని చెప్పి మున్సిపల్ అధికారుల గిట్ట మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రజలందరితోని ఈ మున్సిపల్ కార్యాలయం ముందు ముట్టడి చేస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్లు అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మన జిల్లాలో ఇవన్నీ పోరాటాలు జరుగుతున్నాయి. ప్రజల కోసం కొట్లాడుతున్నారని చెప్పి పోలీసులని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి నిర్బంధన పాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో. ఈరోజు ఏదైతే పేదల కోసం డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి ధర్నాకు పిలిపిస్తే ఈరోజు పోలీస్ యాక్ట్ పెట్టి పోలీసులతో పర్మిషన్ లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ధర్నా చేయడానికి అవకాశం లేకుండా చేసింది. కాబట్టి ఇప్పటికైనా మేము అందరి తరపు నుంచి ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ యాక్ట్ని మన జిల్లాలో ఎత్తేయాలి. నిజమైనటువంటి అర్హులకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లో ఖచ్చితంగా వాళ్ళ పేరు ఉండేటట్లు వాళ్ళకు వచ్చేటట్లు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా కౌన్సిలర్ గిట నిజంగానే పేదలను గుర్తించండి. పేదలను గుర్తించి మీ వార్డులో ఎవరెవరు ఉన్నారని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్లు మీ అందరిగిట కృషి చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వీళ్ళందరినీ ఖచ్చితంగా సమీకరించి ఇదే మున్సిపల్ నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాం.